సాధారణంగా గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహాలు ప్రతిష్ఠించిన చోట స్థిరంగా ఉండి భక్తులకు దర్శనమిస్తుంటాయి. కానీ ప్రతిష్ఠించిన విగ్రహాలు కదలడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు ప్రతిష్ఠించిన విగ్రహాలు కదులుతాయని వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఆలయంలో వెలసిన శివలింగం మాత్రం కదులుతూ భక్తులకు దర్శనమిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని దియోరియా జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో దుగ్ధేశ్వర్నాథ్ అనే శివలింగం కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. ఈ శివలింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగం అని భావిస్తారు. ఈ ఆలయంలో వెలసిన శివలింగం కదులుతూ భక్తులకు దర్శనం ఇవ్వడమే ఈ లింగం యొక్క ప్రత్యేకత. సుమారు 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో స్వయంభూగా వెలసిన ఈ శివలింగం తనంతట తానుగా కదులుతూ ఉంటుంది. ఇలా కదలడం ప్రారంభించిన తర్వాత కొన్నిసార్లు 3 నుంచి 24 గంటల పాటు ఏకతాటిగా కదులుతూ ఉంటుంది. ఒకసారి కదలడం నిలిచిపోయిన తర్వాత భక్తులు పూజారులు ఎంత ప్రయత్నించినా 1 ఇంచు కూడా ఈ శివలింగం కదలదు. ఇందుకు గల కారణాలు మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఇది అత్యంత ప్రాచీనమైన శివాలయం. ఈ ఆలయాన్ని నిర్మించి 2000 సంవత్సరాలు అయినా కూడా ఈ శివలింగం స్వయంభూగా వెలిసి దాదాపు 5000 సంవత్సరాలు అయి ఉంటుందని స్థానికుల విశ్వాసం.